ఈసారి దాన్ని ఇంటర్వ్యూ చేసింది అంతకు ముందు వాళ్ళు కాదా? వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేశారా? వాళ్ళకు 10 లక్షలు ఇచ్చి కొనేసిందా? మాట్లాడరే. నాకు మాట్లాడే గ్యాప్ ఎక్కడ ఇచ్చారమ్మా? ఎవరు? మేడం గారేంటి? జాబ్ పోయాక ఇప్పుడు మర్యాదలేవి అక్కర్లేదు. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పండి చాలు. సామాన్యుని ఇంటర్వ్యూ చేసింది ఎవరు? బాబేనమ్మా. మా బావా? అవునమ్మా. ఏ మైండ్ ఎక్కడ పెట్టుకుని తిరుగుతున్నాడు? దాని సంగతి తెలిసి దానికి ఆఫీస్ లో జాబ్ ఎలా ఇచ్చాడు? ఏబిసిడీలే సరిగ్గా రాని దానికి ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ వేసి ఓకే చేశాడు? దానికి అసిస్టెంట్ మేనేజర్ పోస్టా? అవ్వా, అసలు బుద్ధుందా ఆయనకి? చిన్న పోస్టుకి 100 రకాలుగా ఆలోచిస్తాడు. అంత పెద్ద పోస్టుకి అలా ఎందుకు చేశాడు? కంపెనీని నడుపుదాం అనుకుంటున్నాడా, మూసేద్దాం అనుకుంటున్నాడా? మాట్లాడరే. నేను సూర్య అని మాట్లాడుతున్నాను. ఏంటి గొంతు మార్చి మా బావలా మాట్లాడితే ఏమి అడగననుకుంటున్నారా? నాకంత టాలెంట్ ఎక్కడుందమ్మా? మాట్లాడుతుంది మీ బావగారేనమ్మా. ఫోన్ మీ బావగారి దగ్గరే ఉంది. నువ్వే మాట్లాడు. అయితే ఏంటంట? నాకేమైనా భయమా? సిన్సియారిటీతో పనిచేసే వాళ్ళని నమ్మరు కానీ సీరియస్ గా ప్లాన్లు వేసే వాళ్ళని నమ్ముతారా? ఒళ్ళు మండిపోతుంది. ఏమయ్యో, నిన్నే అడిగేది. హైదరాబాద్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగితే నిమిషం ఆలోచించేదానికి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఎలా ఇచ్చావు? అలాంటి దాని చేతిలో కంపెనీ భవిష్యత్తు పెట్టినందుకు నీకు సంతోషంగా ఉంది కానీ ఏదో మిస్టేక్ జరిగితే నన్ను తీసేసినందుకు ఏ మాత్రం బాధ లేదా? రాత్రొకలా పగలు ఇంకోలా మాట్లాడకూడదు చెప్తున్నాను. ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతే ఊరుకునేది లేదు. ఏ హ్యాండ్ తో అయితే దాని అపాయింట్మెంట్ లెటర్ మీద సంతకం చేశారో అదే హ్యాండ్ తో దాని సస్పెండ్ లెటర్ మీద సంతకం పెట్టు. లేదో అంతే. అసలు నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు, నువ్వు దానికి జాబ్ ఎందుకు ఇచ్చావు? హలో ఎక్స్ అసిస్టెంట్ మేనేజర్ గారు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. రూల్స్ ప్రకారమే జాబ్ ఇచ్చాం. దాని గురించి ఇంకా డిస్కషన్ అనవసరం. ఫోన్ పెట్టే. హలో 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 హలో. ఏమైంది? ఫోన్ పెట్టేశాడు. అసలు ఏమంటున్నాడు? నేను గంట మాట్లాడితే రూల్స్ ప్రకారమే జాబ్ ఇచ్చాను, దాని గురించి డిస్కషన్ అనవసరమని ఒక్క మాట చెప్పి ఫోన్ పెట్టేశాడు. పుట్టి పుట్టి డ్రెస్సులు వేసుకుని స్కిన్ షో చేసేస్తే జాబ్ ఇచ్చాడమేనా? మగాళ్ళంతా ఇంతే. ఏంటి సముద్న, సూర్య అలాంటి వాడా? అయ్యో, బావ గురించి కాదు పద్మదిన. ఇంట్లో మనం అందరం ఉన్నప్పుడే బావని దక్కించుకోవడానికి అది ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది, మనకు తెలుసు కదా. ఇప్పుడు అది బావకి దగ్గరగా ఉంటే ఇంకెన్ని ప్లాన్స్ వేస్తుందో. సూర్య మీద ఎంత నమ్మకం ఉన్నా నేను ఆడదానేగా. కరెక్టే, నీ భయానికి అర్థం ఉందిలే. మరి మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? రాసుకోండి. ఐరన్. బాబు, ఇప్పుడు సమంతా మేడం కాదు, మా ఆవిడ కేబుల్ గురించి అనుకుంటా. 1 మినిట్ బాబు. డాడీ, డాడీ. ఏంటి బేబీ, చాలా హ్యాపీగా ఉన్నావు? ఫస్ట్ నన్ను కంగ్రాచులేట్ చేయండి. దేనికి బేబీ? అబ్బా చెయ్యండి డాడీ ప్లీజ్. ఓకే, కంగ్రాట్స్. ఓకే, ఇప్పుడు చెప్పు ఏంటి విషయం? నాకు సూర్య ఆఫీస్ లో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. ఓ సూపర్, దట్స్ గుడ్. చెప్పింది చేసాం అన్నమాట. ఎస్ డాడ్, ఇక మనకు అన్ని గుడ్ డేసే. బేబీ, గుడ్ డేసే కదా అని అజాగ్రత్తగా ఉంటే గుడ్ లో కూడా బ్యాడ్ వచ్చి చేరడానికి అవకాశం ఉంది.
సో నువ్వు కేర్ఫుల్ గా ఉండాలి అంతే కదా? నేనుంటాను డాడ్. గుడ్. అవును డాడ్. సూర్య ఫోటో గురించి తెలుసుకోవడానికి ఏం చేస్తున్నాడో తెలిసిందా? ప్రెసెంట్ సైలెంట్ గానే ఉన్నాడు. ఒకవేళ సమంత తరచు సూర్యకొచ్చి అప్పుడు గుళ్ళో పనిచేసిన పూజారి ఇంటికి వెళ్ళాయేంటి? వెళ్తే ఫస్ట్ అక్కడికే వెళ్తాడు. అక్కడికైతే మనకే ప్రాబ్లం ఉండదు కదా డాడ్. ఎస్, యు ఆర్ రైట్ బేబీ. సమంత అక్కడికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళ మనవరాలను కిడ్నాప్ చేయించిన దానికి ఆ ముసలాడు వణికిపోయి నేను చెప్పమన్నట్లే సమంతకి చెప్పాడు. ఇప్పుడు కూడా అంతే. అవసరమైతే ముసలాడిని ఒక్కడిని వదిలేసి ఇంటిల్లిపాదిని కిడ్నాప్ చేస్తాను. సో సూర్య వెళ్ళినా సాక్ష్యం క్రిస్ హంతకుడని వస్తుంది. ఎస్ బేబీ. ఆ తర్వాత సూర్య స్టెప్ను బట్టి మన స్టెప్ ఉంటుంది. ఈ లోపు నేను కూడా ఇప్పుడు ఆఫీస్లోనే ఉంటాను కాబట్టి సూర్యని గమనిస్తూ ఉంటాను. నాకేమన్నా తెలిస్తే వెంటనే నీకు చెప్తాను డాడ్. ఓకే బేబీ, జాగ్రత్త. సూర్యకి అనుమానం రాకుండా ఉండాలి. రాదు డాడ్. నేను ఇక్కడి నుంచి అమెరికా ఫ్లైట్ ఎక్కానంటే అది సూర్య నా వాణ్ణి చేసుకున్నాకే. డిన్నర్ చేసావా? నో డాడ్. రా కలిసి చేద్దాం. సూర్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సూర్య, రాత్రి పిన్నితో తలనొప్పిగా ఉందన్నావంట, ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిందక్క. ఎందుకు సూర్య అనవసరంగా లేనిపోని తలనొప్పి కొని తెచ్చుకుంటావు? నువ్వు అడిగేది దేని గురించి? ఇంకా దేని గురించి సూర్య? ఆ సామాన్యకి ఆఫీస్లో జాబ్ ఇచ్చావు కదా, దాని గురించి. సామాన్యకి జాబ్ ఇస్తే తప్పేంటి? జాబ్ ఇస్తే తప్పేంటి? తప్పేంటా? ఆ, ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కదా జాబ్ ఇవ్వాల్సింది. దానికి అర్హత ఉందా? ఉంది. ఉంది కాబట్టి జాబ్ ఇచ్చాను. అందరితో పాటే సామాన్య కూడా ఇంటర్వ్యూకి వచ్చింది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి పాస్ అయిపోయింది. ఎలా పాస్ చేసావు? దాని గురించి నీకు తెలీదా? ఏపీ సీట్లు కూడా సరిగ్గా చెప్పలేని దానికి నువ్వు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఎలా ఇచ్చావు? తనకు ఆ ఎఫిషియన్సీ ఉంది కాబట్టే ఇచ్చాను. అంటే ఆ ఎఫిషియన్సీ నాకు లేదా? నేను చేశానుగా జాబ్. తప్పు చేసింది కదా, అందుకే తీసేశాను. అది కాదు బావా, అది ఇంట్లో ఉంటేనే నానా గందరగోళం చేస్తుంది. అది ఆఫీస్లో నీ పక్కనుంటే నీకెంత తలనొప్పో ఆలోచించు. కావాలని శూర్పణఖని శ్రీరాముడు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. శత్రువుని ఎవరైనా తీసుకెళ్లి పక్కన పెట్టుకుంటారా? చూడక, బిజినెస్ లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటూ ఎవరు ఉండరు. ఇదే బిజినెస్ రూల్. బిజినెస్ లో బిజినెస్ చేయటం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఉండదు. బిజినెస్ కోసం ఇష్టం లేని వాళ్ళని పక్కన పెట్టుకుని తిరుగుతావు. అదే దాని డ్రెస్సులు అంటే పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని బిల్డప్ ఇచ్చేస్తూ వంకర చూపులు చూపించేస్తే అసిస్టెంట్ మేనేజర్ చేసేస్తావా? అవసరం. బిజినెస్ అన్నాక ఎన్నో అవసరాలు ఉంటాయి. బిజినెస్ కి గ్లామర్ అవసరం. రిసెప్షనిస్ట్ గా లేడీని ఎందుకు కూర్చోబెడతారు? మగాళ్ళని ఎందుకు కూర్చోబెట్టరు? లేడీస్ రిసీవ్ చేసుకునే పద్ధతి అది వేరుగా ఉంటుంది. అందుకే గ్లామర్ గా ఉన్న లేడీస్ని అక్కడ కూర్చోబెడతారు. ప్రతి పోస్ట్కి ఓ పద్ధతి ఉంటుంది. అది నీకు తెలియదు లేక. బిజినెస్ లో ఒక్కో సందర్భంలో ఒక్కోలా కనిపించాలి. బిజినెస్ కి గ్లామర్ తోడైతేనే ఆ కిక్ ఉంటుంది. అవసరం. నా గ్లామర్ లేదా? నేను అందంగా ఉండనా? నా అందం కన్నా దానందం ఎక్కువ. అసలు దానికి నాకు పోటీ పెట్టి ఫేస్బుక్ లో షేర్ చేయి. ఎవరికి ఎక్కువ లైక్స్ వస్తాయో చూడు. కొంచెం అందంగా సౌమ్యంగా ఉన్న వాళ్ళకి ఫేస్బుక్ లో లైక్స్ వచ్చేస్తాయి. అదే అంతకు మించి ఉన్న వాళ్ళకైతే. అంతకు మించా? అంతకు మించంటే? అది నీకు తెలియదులే. అది బిజినెస్ లో ఉండే నాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. అవునక్క, ఈ క్వశ్చన్స్ అన్ని నువ్వే స్వయంగా అడుగుతున్నావా? నేనే అడుగుతున్నాను. ఏం లేదు, నాకు ఎవరో అడుగుతున్నట్టు అనిపిస్తుంటేను. లేదు, నేనే అడుగుతున్నాను. దానికి జాబ్ ఎందుకు ఇచ్చావో తెలుసుకుందామని అడిగాను, అంతే. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా కదా? వచ్చింది. రావాలి, బాగా క్లారిటీ రావాలి. తెలుసుకోవడంలో తప్పులేదు లెక్క. తెలుసుకున్నాం అనుకో, కన్ఫ్యూజన్ పోతుంది, క్లారిటీ వస్తుంది. ఆఫీస్కి వెళ్తున్నా లెక్క.
సాముదినా, నువ్వు నన్ను అడుగుమన్న ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేశాడు. విన్నావు కదా? విన్నాను. గ్లామర్ కావాలంట. 8తో కూడా ఫ్రెండ్షిప్ చేయాలంట. గ్లామర్ అంట, గ్లామర్. నాకు లేదా గ్లామర్? సాముదినా, ఒళ్ళు మండిపోతుంది. అంతకు మించి అంట. ఏం కావాలో ఆయనకు అంతకు మించి? చూసావా, మొన్న పోస్ట్ ఇచ్చినప్పుడు ఒక లాజిక్ చెప్పాడు. ఇప్పుడు ఎందుకు ఇచ్చావంటే ఇంకో లాజిక్ చెప్తున్నాడు. అదెంత మ్యాజిక్ చేస్తుందో అర్థమవుతుందా పద్మదినా? అందుకే దాంతో జాగ్రత్తగా ఉండాలి అనేది. సాముదినా, నువ్వు టెన్షన్ పడకు, ఏమీ అవ్వదులే. ఏమనైతే ఊరుకుంటానా? చంపేను. ఎవరిని? సామాన్యని, డెవిల్ని. కార్ ట్రబుల్ ఇస్తే లిఫ్ట్ ఇస్తానన్నావుగా, నువ్వన్న మాట నిలబెట్టుకుంటావు సూర్య. ఐ నో. ఇప్పుడు నా కార్ ట్రబుల్ వచ్చింది, నువ్వే నన్ను ఆఫీస్కి తీసుకువెళ్తావు. ట్రావెలింగ్ లో మనం మైనర్ వర్క్ అయిపోయింది, మేజర్ వర్క్ మిగిలింది. సూర్య, ఏంటి? నా కార్ టైర్ పంక్చర్ అయింది. నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావుగా, నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తావా? ఎలాగో ఒకే ఆఫీస్ కదా, ఇద్దరం కలిసి వెళ్ళడానికి 2 కార్లు అనవసరం. చక్క పొద్దున్న ఇద్దరం కలిసి వెళ్ళి సాయంత్రం ఇద్దరం కలిసి వచ్చేద్దాం. ఏంటి సూర్య ఆలోచిస్తున్నావు? హలో సూర్య గారు, చెప్పండి. శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు? ఆఫీస్కి వెళ్తున్నాను సూర్య గారు, దారిలో ఉన్నాను. పర్లేదు చెప్పండి. ఏం లేదు శ్రీనివాస్ గారు, మీరు వెళ్ళండి. విన్నావుగా, శ్రీనివాసరావు గారు. ఆయన కూడా మన ఆఫీస్ స్టాఫే. ఈ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నారు. ఆయన ఇంటి అల్లుడు మా బావగారు. ఆయనే నన్ను ఎప్పుడు లిఫ్ట్ అడగలేదు, నా కారులో కలిసి వస్తానని చెప్పలేదు. అది కాదు. కారణం ఏదైనా సరే స్టాఫ్ కుంటి సాకులు చెప్తే నేను ఒప్పుకోను. నేను చాలా స్ట్రిక్ట్, నీకు తెలుసు కదా. టైర్ పంక్చర్ అయ్యింది సూర్య, పోనీ ఒక్కసారికి. ఆల్రెడీ 9:45 అయింది. 10 కల్లా ఆఫీస్లో ఉండాలి. 15 మినిట్స్లో ఆఫీస్లో లాగిన్ అవ్వకపోతే టైం పంక్చువాలిటీ ఫైన్ పడుతుంది. అగ్రిమెంట్ చదువుకున్నావుగా? అది చదువుకున్నాను. రూల్స్ ఫాలో అవ్వు. 15 మినిట్స్. అమ్మో, ఇలా అయ్యిందేంటి? దానికి ఒకటి నాకు ఒకటి చెప్తాడంటే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏదో చేద్దామని అనవసరంగా టైర్లో గాలి తీసేశాను. 15 మినిట్స్లో ఆఫీస్లో ఉండకపోతే ఇప్పుడెలా? ఓ మై గాడ్! శ్రీధర్, ఎందుకంత ఆలోచిస్తున్నావు? వాడెవడైతే మనకెందుకు? మన డ్యూటీ మనం చేయాలి. 24 అవర్స్లో వాడు లోపల ఉండాలి. అర్థమైందా? నర్సే, బండాపు.
షిట్. అంబులెన్స్. మేడం మేడం, ఈ ఫైల్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి. మీరు ఫైనల్ చేస్తే చెక్స్ రెడీ చేస్తారంట. ఏంటి నోట్లో గునుక్కుంటున్నావు? కొంచెం బయటికి చెప్పొచ్చు కదా. సర్లే, అక్కడ పెట్టేళ్ళు. ఓకే మేడం. మేడం, నీకేంటి? మన ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీ దగ్గర నుండి శ్రీనివాసరావు గారు పంపించారు. మీరు ఒకసారి చెక్ చేసి ఇస్తే రెడీ చేసి జీవీ కంపెనీకి పంపించాలంట. అక్కడ పెట్టేళ్ళు. మేడం చెప్పమ్మా. మేనేజర్ గారు ఈ ఫైల్ మీకు ఇమ్మన్నారు. మీరిదంతా చూసి ఫైనల్ చేస్తే సూర్య గారికి ఒక అరగంటలో పంపించాలన్నారు. కొంచెం అర్జెంటుగా చూడమన్నారు. అక్కడ పెట్టేసాళ్ళు. అర్జెంట్ అని చెప్పారు మేడం. నాకు తెలుసు, నువ్వెళ్ళు. ఎన్ని ఫైల్సా? ఏం చేయాలి వీటన్నింటినీ? ఎస్, మ్యామ్, తినడానికి ఏమన్నా కావాలా? పంపించమంటారా? వద్దు పూజ. ఎలా ఉంది మ్యామ్ క్యాబిన్? నచ్చిందా? ఎలా అయితేనే వచ్చేసారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. పూజ, నాకు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది. ఒకసారి నా క్యాబిన్కి వచ్చావంటే నీకు కొన్ని ఫైల్స్ ఇస్తాను. కొంచెం వర్క్ ఫినిష్ చేసి ఇచ్చేసాయి. నీ అకౌంట్లో మనీ పడేస్తాను. సారీ మేడం, మీ వర్క్ నాకు రాదు. పెద్ద వర్క్ ఏం కాదు పూజ, చాలా సింపుల్. నువ్వు ఒక్కసారి ఫైల్స్ చూసావంటే ఈజీగా చేసేస్తావు. ఒకవేళ నాకు వచ్చినా నేను చేయకూడదు మ్యామ్. ఎవరైనా చూసారంటే నా జాబ్ పోతుంది. మీకు తర్వాత ఏమైనా హెల్ప్ చేయాలన్నా చేయలేను. అది కాదు పూజ. సారీ మేడం, ఈ విషయంలో నేనేం చేయలేను. ప్లీజ్. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి మేడం, తెలుగు ఆడియను మలయాళం సినిమా చూసినట్టుందా? హే, వాట్ యు మీన్? జాగ్రత్తగా మాట్లాడు. మా జాగ్రత్త కోసమే కేర్ తీసుకుంటున్నాను మేడం. ఈ ఫైల్స్ కొంచెం రెడీ చేసి ఉంచండి. ఈ సంస్థను నమ్ముకొని వందలాది మంది బతుకుతున్నారు. వాళ్ళ కడుపు కొట్టకండి మేడం. కోటి, నేను చేస్తాను, నువ్వెళ్ళు. చేస్తారా అమ్మా? నేను చేస్తాలే అమ్మా, మా కోసం. చేసుకో. ఇక మమ్మల్ని సూర్యబాబును ఆ దేవుడే కాపాడాలి.